విశాఖ జిల్లా భీమిలిలో పెంపుడు కుక్క కరవడంతో తండ్రి కొడుకు మృతి చెందారు. తండ్రి నర్సింగరావు, కొడుకు భార్గవ్కు వారం క్రితం పెంపుడు కుక్క కరిచి చనిపోయారు. కుక్క కరిచిన వెంటనే అలర్ట్ అయి రేబిస్ ఇంజెక్షన్స్ వేయించుకున్నారు. అయితే బ్రెయిన్తో పాటు ఇతర భాగాలకు రేబిస్ సోకడంతో చికిత్స తీసుకుంటేనే తండ్రి కొడుకు మృతి చెందారు. దీంతో మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. విశాఖపట్నంలోని భీమపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఒక కుక్క కరిచి ఇద్దరు చనిపోయిన ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం సంఘటనా స్థలంలో ఉన్నాము. భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వారి ఇంటి దగ్గర ఉన్నాము. నర్సింగరావు అదేవిధంగా భార్గవ్ ఇద్దరు కూడా తండ్రి కొడుకులు. అయితే వారి ఇంట్లో ఎంతో అల్లరిముద్దుగా పెంచుకుంటున్న పెంపుడు జంతువే వారి పాట యమపాశంగా మారిన సిచ్యువేషన్ చూస్తున్నాము. అయితే మొట్టమొదటిగా పెంపుడు జంతువులు పెంచుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ వీరు ఆ జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బాబు కుక్క కరిచింది, చనిపోయాడు. ఫాదర్కి 18 years పారాలసిస్ స్ట్రోక్ ఉన్నది. సో ఆన్ బిహాఫ్ దిస్ డైరీ ఫార్మ్ మీద ఎక్స్పైర్ అయిపోతాను హాస్పిటల్లో. అంటే కుక్కకి ఇంజెక్షన్స్ టీకాలు వేయించలేదా? ర్యాబీస్ సోకిందని ముందుగా గుర్తించలేక తమ్ముడికి వేయించలేదు. సో అది ప్రాబ్లం వల్ల ఈ ప్రాబ్లం అయింది. అంటే చాలా కాలం నుంచి కూడా ఆ కుక్కని మీరు ఇంట్లోనే పెంచుకుంటున్నారు కదా, కానీ అంటే ఆ టీకాలు కానీ వ్యాక్సిన్ కానీ వేయించుకునే పని చేయలేదు? వ్యాక్సిన్ వన్ వ్యాక్సిన్ వేసుకున్నాం తను. సో అది మిగతా వ్యాక్సిన్ వేసుకోవాలి. దాన్ని ఈ తండ్రికి నాన్నకి ఒంట్లో వాడకపోవడం వల్ల సో దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేశాడు. సో ఆ టెన్షన్లో ఇంకా వెక్స్ అయిపోయి సో ఈ స్టార్ట్ అయిపోయింది తనకి. అంటే భార్గవ ఇప్పుడు ఇంటికి పెద్ద, ఎందుకంటే వాళ్ళ ఎవరైతే తండ్రి ఉన్నాడో తండ్రికి హెల్త్ బాగోలేదు, ఆ సిచ్యువేషన్ ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఈ విధంగా ఒక కుటుంబం ఈ విధంగా కోల్పోయింది. ఎందుకంటే ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న జంతువే ఇప్పుడు వాళ్ళకి ప్రాణ తీసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీని పట్ల అంటే ఈ పెంపుడు జంతువులు పెంచుకునే వాళ్ళు కావచ్చు, లేదా మిగిలిన వాళ్ళకు ఏమైనా చెప్పదలుచుకుంటున్నారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం? నేను లైవ్గా చూశానండి. ఎందుకంటే తమ్ముడు ఆ రోజు నైట్ అంతా హాస్పిటల్లో లైవ్గా నేను లైవ్ డెత్ స్వరలా చూశాను. ఇప్పుడు మోర్ ఆన్ దట్ అవేర్నెస్ కావాలంటే రిగార్డింగ్ ఈ కుక్కల గురించి, ఎందుకంటే నేను చిన్నప్పుడు చదువుకున్న ర్యాబీస్ అయినా కుక్క కరిస్తే ఎలా ఉంటుందని. మరి అది లైవ్గా చూసిన నాకు తెలుసు ఆ పెయిన్ ఎలా ఉందో. ఇక్కడ చాలా చూస్తే ఇక్కడ చాలా కుక్కలు మోర్ దాన్ 100 కుక్కలు బయట తిరుగుతున్నాయి. ఈవెన్ తెలుసు కుక్కలకి రిలాక్స్ అయిపోతున్నారు. మనం తెలుసు కరిచిన తర్వాత ఏమవుతుంది, ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటే నేను అంత లైవ్ చూసాను. కుక్క కరిచిందండి. కరిచిన తర్వాత వాళ్ళ ఫాదర్కి సీరియస్ చేసింది. తనకి ఆయనేమో డయేరియా అని చెప్పేసి మేము తగరపల్లి హాస్పిటల్లో జాయిన్ చేయడం అయింది. నెక్స్ట్ వాళ్ళ మదర్కి కూడా కరిచింది, కానీ ఆమె వ్యాక్సిన్ వేసుకున్నారు. బాబు ఏంటంటే చిన్నగా రెక్కింది కదా, ఇంతే రెక్కింది కొద్దిగా కదా, ఇంట్లో పెంచిన కుక్క కాబట్టి తనకు అంత ప్రాబ్లం రాదని చెప్పేసి తను కొద్దిగా నెగ్లెక్ట్ చేశారు. ఆ టైంలో ఫాదర్కి బాగోపోవడం, హాస్పిటల్కి వెళ్ళడం రావడం ఈ పనిలో మునిగిపోయాడు. కానీ అది సివియర్గా అయిపోయి తను ఫీవర్ రావడం, ఫీవర్ తర్వాత టెస్టులు చేస్తే న్యూమోనియా ఉందని అనడం. టెస్టులు చేసిన తర్వాత తనకి ఇలా ర్యాబీస్ ఇదైంది, ఫామ్ అయింది చెప్పాక సివియర్ అయింది అని చెప్పి వాళ్ళేమని చెస్ట్ హాస్పిటల్కి పంపించారు. వాళ్ళేమని ఒక 5 days మాత్రం ఉండగలని చెప్పారు. కానీ 5 days కూడా కాదు, ఎక్కువ అయిపోయి నైటే ఇంకా 4 hours తను ఉండరు అని చెప్పారు. బ్రతకాలని ఆశ తనకున్నతని తను అశ్రద్ధే అంటే తండ్రి పనిలో పడిపోయాడు. అంతకుమించి ఇంకోటి లేదు. తను చదువుకున్నాడు, ఆల్రెడీ ఎంప్లాయ్, మా చిన్నాన్నగారు ఆర్టీసీ ఎంప్లాయ్. ఆయన కుక్క కరవడం ఈ అబ్బాయి కరిచింది, కానీ చిన్నాన్నగారికి తనకి ఏ సంబంధం లేదు. తను డయేరియాతో హాస్పిటల్లో ఉన్నారు, అంతేనండి, ఇంకేం లేదు. ఇదే ఫేక్ న్యూస్ కింద పేపర్లలో కూడా ఇచ్చారు, అది చాలా తప్పండి. తన తండ్రికి అనారోగ్య పరిస్థితులు ఉన్న కారణంగా కొంత నెగ్లెక్ట్ చేయడంతో ఈ ఘటన చోటుకుందని బంధువులు చెప్తున్నారు. ఇంకా పూర్తిగా ఈ కుక్కలు పెంచేవారైతే, పెంపుడు జంతువులు పెంచేవారంటారో ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లేకపోతే తమ కుటుంబంలో జరిగిన దుర్ఘటన చోటిస్తున్న అవకాశం ఉంది. అదేవిధంగా పెంపుడు జంతువులతో పాటు రోడ్డు మీద తిరిగే కొన్ని శునకాలు ఉంటాయి, వాటిపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా అధికారులు కూడా స్పందించాలని కూడా వారు కోరుతున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ శంకర్తో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.